నేటి దినాల్లో మనం చూస్తున్నటువంటి ఇజ్రాయెల్ దేశంలో యూదులు చాలా ఉన్నతమైనటువంటి వంశానికి సంబంధించిన వారు అంటారు. శాస్త్రులు కానీ పండితులు కానీ మరి మంచి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా అక్కడే ఉంటారు. మేమే గొప్పవాళ్ళం అంటారు. అందులో యోధా యొక్క వంశంలో పుట్టినటువంటి ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఎలాగ తక్కువ కులస్తులు అవుతాడు ఒకసారి మీరు ఆలోచించండి. రెండవదిగా వీళ్ళు బ్రిటిష్ దేవుడు అంటాడు. ఆయన పుట్టింది ఆసియా ఖండంలో అయితే బ్రిటిష్ దేవుడు అని ఆయన ఎలాగంటాడు. మూడవదిగా యోహాను సువార్త 4వ అధ్యాయంలోకి వెళితే ఒక స్త్రీ బావి దగ్గరికి వచ్చినప్పుడు ఆమెతో మాట్లాడుతున్నప్పుడు, అయ్యా మీరు యూదులు, మేము తక్కువైనటువంటి వారమే, సమరయులమి, మేము మా నీళ్ళు ఎట్టు మీరు తాగుతారు అని అన్నాడు. ప్రభు అన్నాడు, అందరూ సమానమేనమ్మా అని చెప్పి ఆమె బ్రతుకంతా చెప్తే ఆమె బ్రతుకంతా మారిన తర్వాత ఆయన ప్రభుని గ్రామానికి తీసుకెళ్ళి సమరయులు తక్కువలు అనుకున్న వాళ్ళందరూ కూడా వాక్యం చెప్తే వారి జీవితాలు మారిపోయినాయి. ఈయన దేవుడు, అందుకనే సత్యాన్ని నమ్మండి.